ప్రస్తుతం మనం నాంపల్లికోట వద్ద కేటీఆర్ సంబంధించినటువంటి ప్రోగ్రామ్ ముగిసింది. తర్వాత కేటీఆర్ వెళ్ళిపోయిన తర్వాత టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీగల్ అడ్వకేట్ లలితారెడ్డి మనతో పాటు ఉన్నారు. అంటే ఎలా చూడొచ్చు మేడం, అంటే కేటీఆర్ ఈరోజు రావడాన్ని, అంటే ఈ బాబులకు సంబంధించినటువంటి కేసు, అంటే ఇదంతా కొంత కక్షపూరితమని బీఆర్ఎస్ ఆరోపిస్తూ ఉన్నది. లేదు, ఇది నిజంగానే అక్రమాలు జరిగినాయని చెప్పేసి కాంగ్రెస్ చెప్తా ఉన్నది. ఎలా చూడొచ్చు, లోపల ఏం జరిగింది? ఇందులో ఎలాంటి అక్రమం జరగలేదు. కావాలని ఒక పొలిటికల్లీ మోటివేటెడ్ కేసు. ఇది చాలా దురుద్దేశంతో ప్రధాన ప్రతిపక్ష నేత ఎవరైతే ఉన్నారో తనని ఇబ్బంది పెట్టాలని చెప్పి వాళ్ళు ఏదైతే ప్రామిసెస్ ఫుల్ఫిల్ చేశారో దాన్ని డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతో ఇట్లాంటి ఫాల్స్ కేసు పెట్టడం జరిగింది. కేటీఆర్ గారికి రాజ్యాంగం పైన, న్యాయస్థానాల మీద చాలా గొప్ప గౌరవం ఉంది. అందుకనే ఈరోజు తప్పకుండా ఈరోజు ఇట్ వాజ్ అన్ అపియరెన్స్ ఈరోజు ఆయనది. సో అపియరెన్స్కి వచ్చారు. మెమ్ ఆఫ్ అపియరెన్స్ మేము లీగల్ సెల్ తరఫు నుంచి న్యాయవాదులు, సీనియర్ మోస్ట్ అడ్వకేట్లు కూడా వచ్చారు. సో అందరం కలిసి ఫైల్ చేశాము. సో దాని తర్వాత నెక్స్ట్ మంత్ 25th ఆగస్ట్కి పోస్ట్ అయింది. బికాజ్ యూకే కంపెనీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా సమన్ సర్వ్ కాలేదనేసి పబ్లిక్ ప్రాసిక్యూటర్ టైం అడిగారు. ఆయన అడిగినందుకే ఇట్ ఈస్ పోస్టెడ్ 1 month టైం అడిగారు. సో నెక్స్ట్ మంత్ 25th ఆగస్ట్కి కేసు పోస్ట్ అయింది. ఈ కేసులో పురోగతి ఏముండబోతుంది మేడం పూర్తి స్థాయిలో? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్, ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ రికార్డ్. ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయింది, అక్కడ నుంచి రిసీవ్ అయింది, అక్కడ నుంచి రిసీవ్ కాలేదు అంటే కేసు మీకు. ఇక్కడ నుంచి బ్యాంక్ ద్వారానే ట్రాన్స్ఫర్ అయింది, బ్యాంక్ ద్వారానే అక్కడ రిసీవ్ చేసుకున్నారు. ఆ ఈవెంట్ కూడా జరిగింది. 100 కోట్ల పెట్టుబడులు తెలంగాణకు వచ్చినాయి. ఆ ఈవెంట్ వల్ల ఎంతో లాభం జరిగింది తెలంగాణకి. సో ఇవన్నీ ఖచ్చితంగా న్యాయస్థానాలు అన్ని రికార్డులను కూడా పరిశీలిస్తారు. ఖచ్చితంగా ఈ కేసు కొట్టేస్తారని మాకు పూర్తి విశ్వాసం ఉంది. అంటే దాంట్లో దాదాపు 54,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి లావాదేవీలు జరిగినాయి. అది కనీసం ఎక్కడ కూడా ప్రూఫ్ లేదు అని చెప్పేసి, ప్రూఫ్ కూడా లేకుండా చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా ప్రూఫ్ ఉంది. ఎవ్రీథింగ్ బ్యాంక్ ద్వారానే ఆ కంపెనీకి వెళ్ళడం జరిగింది ఈవెంట్ ద్వారా. అది అందరికీ తెలిసిన విషయమే. ఆ రికార్డ్స్ అన్ని కూడా కోర్టులో ఉన్నాయి. సో ఇందులో ఎలాంటి అవకతవకలు జరగలేదు. ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ ఈవెంట్ కండక్టెడ్ బై మన దెన్ మినిస్టర్ ఉన్న కేటీఆర్ గారు చేశారు. ఎందుకంటే మన తెలంగాణ రాష్ట్రానికి చాలా అభివృద్ధి చెందాలి, దేశవ్యాప్తంగా మంచి పేరు తెచ్చారు. సో అలా పెట్టుబడులు వచ్చి ఇంకా మనం అభివృద్ధి చెందాలి అనే ఉద్దేశంతో ఒక మంచి ఈవెంట్ చేశారు. కానీ ప్రభుత్వం మారగానే ఇంటెన్షనల్లీ ఒక దురుద్దేశంతో ప్రధాన ప్రతిపక్షం మీద ఒక వేటు వేద్దామనే ఉద్దేశంతో ఇట్లాంటి ఫాల్స్ కేసు వేసి చట్టబద్ధమైన సంస్థల మీద కూడా ఒత్తిడిలు తెస్తున్నారు. అంటే ఎందుకు కక్షపూరితమైనటువంటి రాజకీయాలు ఎందుకు జరుగుతున్నాయి అనుకోవచ్చు? అంటే గతంలో రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసినందుకు ఇప్పుడు ఏమన్నా ఇలాంటిది ఏమన్నా చూడొచ్చు? అఫ్ కోర్స్ అంతే కదా. అవన్నీ కూడా. ఇంకొకటి ఏంటంటే ఆయన పదవిలోకి రాగానే ఒకటి ప్రతిజ్ఞ పూనారు. నేను కేసీఆర్ గారి పేరు లేకుండా చేస్తాను, బీఆర్ఎస్ పేరు లేకుండా చేస్తానని ప్రతిజ్ఞ పూనారు. కాబట్టి అదే దిశలో వెళ్ళడం. కానీ అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే ఇలాంటి చట్టబద్ధమైన సంస్థలను ఎందుకు మిస్యూజ్ చేస్తున్నారు? అలాంటి పొలిటికల్ వెంజెన్స్ ఏదున్నా పొలిటికల్ మోటివేటెడ్ కేసెస్ కోసము ఇంత ప్రెషస్ టైం కోర్టు వారిది కానీ చట్టబద్ధమైన సంస్థలది కానీ ఎందుకు వేస్ట్ చేస్తున్నారు? అవసరం ఏముంది? మీరు అధికారంలోకి వచ్చారు, ప్రామిసెస్ చేశారు, ఫుల్ఫిల్ చేసుకోండి. మీ ప్రామిసెస్ ఫుల్ఫిల్ చేయలేదని అది డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతో ఇట్లాంటి ఫాల్స్ కేసెస్ పెట్టి ఏదైతే చేస్తున్నారో ఎప్పుడు కూడా న్యాయస్థానం హర్షించదు. మాకు ఖచ్చితంగా రాజ్యాంగం పైన, న్యాయస్థానాల మీద నమ్మకం ఉంది. ఖచ్చితంగా ఈ కేసు ఏదైతే ఉందో కొట్టేస్తారు. అంటే పూర్తిగా వచ్చినటువంటి సందర్భంలో ఇక్కడ పూర్తిగా అంటే కక్షపూరితమైనటువంటి సందర్భం ఏది, లేకపోతే ఇక్కడ ఎలాంటి అవకతవకలు జరగలేదంటూ కూడా లలితారెడ్డి మనతో మాట్లాడినటువంటి సందర్భం.